శౌర్యతో దీప వీడే నీ తండ్రమ్మా అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది. అది విని శౌర్య అయితే బాధపడుతూ కార్తీక్ కార్తీక్ అంటూ తనైతే అక్కడే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అది చూసి నరసింహ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న కార్తీక్, అక్కడ దీప వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దీప అయితే అమ్మ శౌర్య శౌర్య అంటూ శౌర్య దగ్గరికి వెళ్తుంది. ఇక శౌర్యని తీసుకుపోతూ ఉంటే నరసింహ అయితే దీపని ఆపి ఆపవే, ఆగు, ఇక్కడే ఆగు, దాని తండ్రిని నేనే అని దానికి చెప్పావు కదా, ఇక నా కూతురిని నేను చూసుకుంటాను, నువ్వు మర్చిపో అని చెప్పి దీపని వెనక్కి నెట్టేసి శౌర్యని అయితే నరసింహ తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ ఆపుదామని చెప్పి వెళ్తూ ఉండగా కార్తీక్ చెయ్యిని అక్కడ ఉన్న జ్యోత్స్న గట్టిగా పట్టుకొని ఆగు బావా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ ఏం చేయలేక అక్కడే మౌనంగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ శౌర్యని తీసుకుని నరసింహ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. నరసింహ అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి శౌర్యని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఏం చేయలేక అక్కడే మౌనంగా నిలబడి ఉండిపోతాడు. ఇక జ్యోత్స్నని ఎంత చెయ్యి వగ్గమన్నా సరే వగ్గకుండా ఉంటుంది. కార్తీక్ అయితే మాత్రం ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నరసింహ అయితే శౌర్యని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే దీప ఏడుస్తూ నరసింహ నరసింహ అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.